బైబిల్ స్టడీ ద్వారా ప్రభు ప్రత్యేకించి మనతో మాట్లాడినట్లు మీరు మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ రోజు బైబిల్ ధ్యానంలో బైబిల్ స్టడీలో మనము దానియేలు గ్రంథము 4వ అధ్యాయం గురించి చూడబోతుంటున్నాము. ఈ రోజు వాక్య అంశం ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుచును. బ్రైట్నెస్ గోస్ బిఫోర్ ఫాల్. ఈ రోజు యొక్క వాక్య అంశము. సో ఈ యొక్క దినం ముందు మరి ప్రభు మనతో మాట్లాడినట్లు దయచేసి ఒక్క వచనం నేను మీకు ముందు తీసుకురావాలని కోరుతుంటున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇంగ్లీష్ లో ఏముందంటే బ్రైట్నెస్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అండ్ హార్ట్ ఈస్ బ్రేక్ బిఫోర్ ఎ ఫాల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క వాక్యంతో మాతో మాట్లాడండి. ఈ రోజు ప్రభువా, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధీనంలోనికి నన్ను తీసుకొస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ యొక్క కళను తను మరి తెలియజేయడానికి బెల్షాజరు అంటే దానియేలు తన యొక్క పిలిచి ఉంటున్నాడు. ఎప్పుడైతే దానియేలు ఇంకా మిగతా యొక్క ఆ యొక్క దేశంలో ఉంటున్న మిగతా యొక్క ఎవరైతే మంత్రసానులు వచ్చి ఉంటున్నారో ఎవరు కూడా ఈ యొక్క వాక్యాన్ని గురించి దర్శనం గురించి ఆన్సర్ చెప్పలేకపోయి ఉంటున్నారు. ఆ సమయంలో దానియేలు ఒక్కడే మరి యొక్క అంశం గురించి తను దేవుని యొద్ద మరి తన యొక్క దేవుని ఆత్మ కలవాడే ఉన్నాడని బెల్షాజరు గ్రహించుచున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, ఓ బెల్షాజర్, చీఫ్ ఆఫ్ ద మెజిషియన్స్, బికాజ్ ఐ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ గాడ్ ఈజ్ ఇన్ యూ and that no mystery is too difficult for you. Tell me the vision of my dream అని ఇక్కడ అంటున్నాడు. అంటే ఎట్లనగా శకుండ గానపతి అధిపతియగు బెల్షాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదని, ఏ మర్మము నిన్ను కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలను దాని భావము నాకు తెలియజెప్పుము. కాబట్టి బెల్షాజర్ని పిలిచి ఈ మాట ఒక అన్యరాజు అంటున్నాడు, దేవుని ఆత్మ గలవాడవు. ఐ నో దట్ ద స్పిరిట్ ఆఫ్ హోలీ గాడ్ ఇస్ ఇన్ యూ. కాబట్టి మనలో దేవుని ఆత్మ ఉన్నదని ఎవరు తెలుసుకుంటారు? అన్యజనులు తెలుసుకుంటారు. దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం ఆత్మ స్వరూపంలో ఆత్మతో నింపబడ్డప్పుడు, ఆత్మానుసారమైన జీవితము జీవించినప్పుడు, ఆత్మానుసారమైన మరి నడక మనకు ఉన్నప్పుడు ప్రజలు దేవుడు ఆత్మ మనలో ఉందని గ్రహించి మన ద్వారా దేవునికి మహిమ మరి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దానియేలులో దేవుని ఆత్మ ఉంది కాబట్టి దానియేలు యొక్క మర్మము కళ యొక్క మర్మము తెలియజేయగలిగినాడు. మరి అదే ఆత్మ మనలో ఉన్నదా? దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలంటే దానికి మనం ఏం చెయ్యాలి? మొట్టమొదటిగా ప్రార్థన జీవితం ఎంతో అవసరము. రెండోది పరిశుద్ధ జీవితము ఎంతో అవసరము. మూడోది దేవునితో సన్నిహితమైన సహవాసము, ప్రేయర్ లైఫ్, హోలీ లైఫ్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్ can only help us to be filled with the spirit of God. సో దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడతామో మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. ఇక్కడ రెండవ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఈ 19వ వచనంలో బెల్తెషాజర్ అనే దానియేలు 1 గంట సేపు విస్మయం పొందిపోయాడంట. ఈ యొక్క కలభావము చెప్పక ముందు బెల్షాజర్ వాజ్ డిస్మైడ్ అని ఉంది. అంటే విస్మయం ఎందుకు పోయాడంటే, అంటే కలవరం చెంది ఉంటున్నాడు ఈ యొక్క దర్శనాన్ని బట్టి. ఎందుకు కలవరం చెందినాడంటే, whatever this dream happened, it is going to affect the king Nebuchadnezzar.
నెబుకద్నెజర్ రాజుకు రాబోయే కాలంలో జరగనే ఉన్న విషయాన్ని ఈ యొక్క కళ ద్వారా తెలుపబడి ఉంటుంది. కళ ఏంటంటే ఒక పెద్ద చెట్టు ఉంది. ఒక పెద్ద చెట్టు ఏమైందంటే విస్తారముగా అది ఫలించింది. దానికి పెద్ద కొమ్మలు వచ్చి ఉంటున్నాయి. ఆ కొమ్మల మీద అనేకమైన పక్షులు వచ్చి కూర్చున్నాయి. అయితే ఒక రోజున ఆ చెట్టు మరి కొట్టివేయబడి ఉంటున్నది. ఆకాశ పక్షులు మరి అనేకమైన మనుషుల జాతులు దాని యొక్క ఆహారము దాని మీద ఆధారపడి ఉన్నాయి. ఆ చెట్టు కొట్టివేయబడి ఉండడము, ఆ యొక్క ఆ చెట్టు మరి కొట్టివేయబడుట తర్వాత ఆ చెట్టు కొట్టివేయబడడంతో మరి ఆ ఆకాశ పక్షులన్నీ చెదిరిపోయి ఉండుట ఈ యొక్క మరి దర్శనాన్ని చూసినాడు. అయితే ఎప్పుడైతే ఈ దర్శనము చూసి ఉంటున్నాడో 13-14 వచనాలు ఇక్కడ ఏమని రాయబడిందంటే, నా పడక మీద పండుకొని ఉండి నా మనసు కలిగిన దర్శనం వలన చూచుచుండగా జాగరూకుడకు ఒక పరిశుద్ధ ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగూ బిగ్గరగా ప్రకటించెను. ఒక ప్రకటన అక్కడ చేయబడింది. ఏంటంటే, చెట్టు నరికి వేయబడ్డము, కొమ్మలు కొట్టివేయడము, దాని ఆకులు తీసివేయబడము, దాని పండ్లు పారివేయుడి అనే మాట. పశువులను దాని నీడ నుండి తొలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎరగొట్టుడి. అది మంచుకు తడుచును, పశువుల వలె. సో ఈ యొక్క మంచుకునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుమును ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలంలోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. ఇది దేనికి సూచనగా ఉందంటే, నెబుకద్నెజర్ రాజు యొక్క లైఫ్ కి సూచనగా ఉంది. నెబుకద్నెజర్ రాజు యొక్క రాజ్యానికి సూచనగా ఉంది. నెబుకద్నెజర్ రాజు యొక్క రాజ్యము విస్తరించింది. కొమ్మలు ఎట్లా విస్తరిస్తాయో నెబుకద్నెజర్ యొక్క రాజు యొక్క రాజ్యము అనేక దేశాల్లో విస్తరించింది. నెబుకద్నెజర్ రాజు కింద అనేక మంది మంత్రులు ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప గవర్నర్స్, కౌన్సిలర్స్ ఉన్నారు. ఇటువంటి గొప్ప ప్రఖ్యాతిగా కలిగిన ఆయన రాజ్యం ఒక రోజు ఈ యొక్క వైభవాన్ని ఆయన ఒక రోజు కోల్పోబోతుంటున్నాడు. 7 సంవత్సరాలు ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఈ విధంగా కలభావం చెప్పిన తర్వాత మరి దానియేలు నెబుకద్నెజర్ రాజుకు తెలియజేసిందంటే, 7 సంవత్సరాలు నెబుకద్నెజర్ రాజు మరి అడవిలోనికి తరిమివేయబడతాడు. అడవిలో అతడు మరి ఒక అడవి జంతువుల మధ్య నివాసం చేస్తాడు. పశువుల వలె గడ్డి తింటాడు. ఆకాశపు మంచు అతన్ని తడుపుతుంది అని ఈ విషయాన్ని తెలియజేసి ఉంటున్నాడు. అయితే సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని, తాను ఎవరికి దాని అనుగ్రహించును వానికి అనుగ్రహించును, ఎవరి నుండి తీసివేయునో అది తీసివేయబడును అని గ్రహించే వరకు ఈ విధంగా జరుగుతుంది అని దానియేలు ఈ కలభావం చెప్పి ఉంటున్నాడు. అయితే ఇది ఎంతకాలం జరుగుతుందంటే 7 years. అయితే ఈ 7 years పీరియడ్ నెబుకద్నెజర్ నిజంగా మరి అడవిలోనికి తరిమివేయబడ్డాడు. అడవిలో అతను గడ్డి మేసాడు. అడవిలో మరి అడవి జంతువుల మధ్య నివసించినాడు. మానవుల మధ్యలో నుండి అతను తరిమివేయబడ్డాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే, దానియేలు కలవా భావము చెప్పిన తర్వాత ఆఫ్టర్ 1 year ఇది జరిగింది. అంటే 12 months వరకు దేవుడు నెబుకద్నెజర్కి టైం ఇచ్చినాడు. మన యొక్క జీవితంలో కూడా మనము ఏదైనా తప్పు చేసినప్పుడు, లేకుంటే మనం పతనంలోనికి పోకముందు గాడ్ విల్ గివ్ us టైం, సో దట్ అట్లీస్ట్ వీ కెన్ రియలైజ్ అండ్ కమ్ బ్యాక్ టు హిమ్. దేవుడు మనము రియలైజ్ అయ్యి మనం దేవుని వైపు తిరగడానికి దేవుడు
మనకు తప్పనిసరి దేవుడు టైం ఇస్తాడు. కానీ ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోయినట్లయితే మనము దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కొనే వారం అవుతాం. కాబట్టి మనం ఏం చూస్తుంటున్నామంటే ఇక్కడ ఈ యొక్క నెబుకద్నెజర్ రాజు 12 నెలలు అయిపోయినాయి. 12 నెలలు అయిపోయిన తర్వాత అతను ఒక రోజు తన రాజ్య భవనం పైన నడుస్తూ అతను ఒక మాట చెప్పినాడు. రాజు ఈ మాట చెప్పి ఉంటున్నాడు. ఏమని చెప్పాడంటే, బబులోనునకు ఈ మహా విశాల పట్టణమును ఈ బలాధికారమును నా ప్రభావమునకు కనపరుష్టకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకునేను. రాజు ఈ మాట చెప్పుచుండగా ఆకాశంలో నుండి ఒక శబ్దం వచ్చెను. ఆ శబ్దం ఏంటంటే, నెబుకద్నెజరు రాజు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగివేయబడును. ఆ గడియలోనే అతను మరి మానవుల నుండి తరిమివేయబడి అతను మరి ఆకాశ పశువులు గడ్డి మేసి ఉన్నట్లు, ఆకాశ మంచు మీద తడుచున్నట్లు, తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కలు లాంటి ఉన్నట్లు అతను అయిపోయి ఉంటున్నాడు. కాబట్టి చూడండి, మనం ఏం చూస్తుంటున్నామంటే, మనం మనసులో ఏమనుకుంటామో, మనం నోటి నుండి ఏది చెప్తామో అదన్నీ కూడా గాడ్ ఈజ్ వాచింగ్. God is watching what our thoughts are. God is watching what we are talking. మనం మాట్లాడేది కానీ మనం ఆలోచించేది హృదయరాశలు ఎరిగిన దేవుడు. అతను అనుకున్నాడంట, అంతే. ఈ జస్ట్ థాట్ అనుకొని ఏం చేసినాడు, మనసులో నోటితో చెప్పినాడు. చెప్పగానే వెంటనే ఒక స్వరం వచ్చింది ఆకాశం నుండి. వచ్చేసేసి అతను మరి అక్కడి నుండి తరిమి వేయబడ్డాడు. ఏమని రాబడిందంటే, అతను మరలా మానవ బుద్ధి గలవాడై దేవుని వైపు తిరుగువంత వరకు 7 సంవత్సరాలు కూడా he was away from people, away from society, and he became a mad person. చెప్పాలంటే అతను ఒక పిచ్చివాడైపోయినాడు. అందుకే ఏమని రాయబడిందంటే 36వ వచనంలో, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చింది. అంటే బుద్ధిని కోల్పోయాడు. తన యొక్క మైండ్ అనేది అతను కోల్పోయి ఉంటున్నాడు. ఇలా మెంటల్ అయిపోయాడు. ఎందుకంటే గర్వంను బట్టి. వై? బికాస్ హీ హ్యాడ్ అ ప్రైడ్నెస్. బైబిల్లో చూసినట్లయితే 3 రకాల ప్రజలు, మరి మనుషులు కూడా గర్వాన్ని బట్టి వాళ్ళు తమ జీవితంలో పతనాన్ని తెచ్చుకున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే లూసిఫర్ దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒక దూత. ఈ యొక్క లూసిఫర్ కూడా గర్వించినాడు తన హృదయంలో. ఎప్పుడైతే లూసిఫర్ గర్వించినాడో, బికాస్ ఆఫ్ ద ప్రైడ్నెస్, లూసిఫర్ వాస్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో త్రోసివేయబడ్డాడు. పతనానికి గురి లూసిఫర్. పతనానికి గురి ఏంటంటే గర్వము. నెబుకద్నెజర్ జీవితంలో 7 సంవత్సరాలు ఈ విధంగా మరి మానసిక వ్యాధితో మరి అడవిలో వెళ్ళి ఆ విధంగా మరి అడవి జంతువుల మధ్య జీవించినాడు. ఒక జంతువులే గడ్డి తిన్నాడు అంటారు కదా, నీ బుద్ధి గడ్డి తినదయ్యా అంటారు కదా. కొన్నిసార్లు బుద్ధి గడ్డి తింటుంది అంటారు కదా. బుద్ధి ఎందుకు గడ్డి తింటుంది అంటే, బుద్ధి పోయింది కాబట్టి గడ్డి తింటుంది. ప్రియులారా, మనము నెబుకద్నెజర్ యొక్క బుద్ధి గడ్డి తినింది. ఆ బుద్ధి వచ్చేంత వరకు 7 సంవత్సరాలు మరి ఎట్లా ఉన్నాడో చూడండి. ఒక్కసారి గమనించండి. మనం ఇంటి నుండి బయటికి వెళ్ళి ఒకవేళ స్ట్రీట్ లో పడుకున్నామే అనుకుందాం, 7 రోజులు ఎట్లుంటది మన పరిస్థితి? మన బట్టలు ఎట్లయిపోతాయి, మన ఎంటికలు ఎట్లయిపోతాయి, మన ముఖం ఎట్లయిపోతుంది? 7 సంవత్సరాలు ఇతను ఇంటి నుండి
ఆ యొక్క రాజభవనం నుండి తరిమివేయబడ్డాడు. అడవిలో ఉంటున్నాడు. అడవిలో మరి భయంకరమైన జంతువులు, అడవిలో ఎండ, లేకుంటే అడవిలో మంచు, వాన అన్ని తరుచుకుంటూ ఉన్నాడు. ఆహారం లేదు. కానీ దేవుడు మరొకసారి ఈ 7 ఇయర్స్ కూడా దేవుడే అతన్ని కాపాడినాడు. నేను అనుకుంటా డ్యూరింగ్ దిస్ 7 ఇయర్స్ టైమ్ మేబీ ఇట్ వాస్ ద టైమ్ ఫర్ హిమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ హిస్ ఫెయిలియర్ అండ్ కమ్ బ్యాక్ టు గాడ్. సో మన జీవితంలో కూడా నేను రీసెంట్ గా ఒక మరి సాక్ష్యం విన్నాను. ఒక సహోదరుడు భయంకరమైన మరి జీవితం జీవించినాడు. క్రైస్తవులను దేశించేవాడు. మరి నక్సలైట్ గా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అతను పోలీసుల చేత పట్టబడి జైల్లోకి వెళ్ళాడో మరి అప్పుడు అతను గ్రహించినాడు, తనకు బుద్ధి వచ్చింది అని. అప్పుడు దేవుని వైపు అతను తిరిగినాడు. ఇప్పుడు దేవుని సేవ చేస్తుంటున్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు మరి మన జీవితంలో కూడా he will break our brightness. So that's what happened in the life of Nebuchadnezzar. రెండో వ్యక్తి మనం చూస్తుంటున్నాం, లూసిఫర్ గర్వాన్ని బట్టి పడిపోయి. రెండోది కింగ్ హేరోద్. హేరోద్ జీవితంలో కూడా మీరు చూసినట్లయితే అపొస్తలుల కార్యంలో అతను గర్వించినప్పుడు దేవదూత అని గర్వించినాడంట. ప్రజలు అతన్ని పొగిడినప్పుడు వెంటనే అక్కడ ఏమని రాబడిందంటే, ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ కేమ్ అండ్ స్టక్ హిమ్. దేవుని దూతని వచ్చి అతన్ని మొత్తినప్పుడు పురుగులు పడి చనిపోయాడు. ఎందుకంటే గర్వించినాడు హేరోదు. మూడో వ్యక్తి బైబిల్లో మనం చూస్తుంటున్నాం, గర్వాన్ని బట్టి స్వనాశనం చేసుకున్న వ్యక్తి ఎవరంటే సంసన్ కూడా తన జీవితంలో తనకు బలం ఉన్నది అని గ్రహించినాడు. నేను ఏదైనా చేయగలను అని గర్వించుకుంటున్నాడు. తన బలాన్ని బట్టి గర్వించి తన యొక్క జీవితంలో తన యొక్క పతనానికి తనే కారకుడే ఉంటున్నాడు. మరి బిలిగ్రామ్ రాసిన ఒక బుక్ నేను చదువుతా ఉంటే ఆ బుక్ లో ఏమనుందంటే 7 Deadly Sins అనే బుక్ మీరు చదవండి. ఈ యొక్క 7 Deadly Sins లో వన్ ఆఫ్ ద డెడ్లీ సిన్ ఇస్ బ్రైట్నెస్ అని రాసి ఉంటున్నాడు బిలిగ్రామ్ గారు. 7 రకాలైన భయంకరమైన పాపాలు. ఈ 7 రకాల పాపాల్లో ఒక భయంకరమైన పాపం ఏంటంటే గర్వం అని దైవజనుడు రాసి ఉంటున్నాడు ఆ బుక్ లో. ఎన్ని రకాల గర్వాలు ఉంటాయంటే చూడండి, కొంతమందికి ద రిలీజియస్ బ్రైట్నెస్, కుల గర్వం, నేను ఉన్నత కులానికి చెందిన వాడను అనే గర్వం, కుల గర్వం కొంతమందికి ఉంటుంది. కొంతమందికి విద్యా గర్వం, ఎడ్యుకేషన్ ప్రైడ్నెస్ ఉంటుంది. నేను ఇంతగా చదువుకున్నాను, నేను ఇన్ని డిగ్రీలు చేశాను, లేకుంటే నేను ఇంత గొప్ప చదువుకున్న వాడను అని. ద ఎడ్యుకేషన్, ప్రైడ్నెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మూడో గర్వం ఏంటంటే బ్యూటీ, ప్రైడ్నెస్ ఆఫ్ బ్యూటీ, అందం యొక్క గర్వం. నేను అందగాడను, లేకుంటే నేను నా అంత అందంగా ఉన్నవారు ఎవరు లేరు అని గర్వించినప్పుడు కూడా మనము పడిపోయే అవకాశం ఉంటుంది. నాలుగో గర్వం ఏంటంటే పొజిషన్ అండ్ స్టాటస్, బ్రైట్నెస్ ఆఫ్ పొజిషన్ అండ్ స్టాటస్. స్థాయి గర్వం అంటే సమాజంలో మా కుటుంబం యొక్క స్థాయి, నా యొక్క స్థాయి ఇంత గొప్పది అని కొంతమంది గర్వించే వాళ్ళు ఉంటారు. సో ప్రైడ్నెస్ అబౌట్ స్టాటస్ ఆర్ పొజిషన్, స్థాయి యొక్క గర్వం. ఐదవ గర్వం ఏంటంటే ధన గర్వం, ప్రైడ్నెస్ అబౌట్ రిచెస్ ఆర్ మనీ. ధనం వచ్చినప్పుడు మనుషులు ఏమవుతారంటే గర్వించే వాళ్ళు అయిపోతారు. కాబట్టి దీనత్వంలో ఉన్నప్పుడు, బీద స్థితిలో ఉన్నప్పుడు వేరుగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ధనం అనేది వచ్చేస్తుందో వారు గర్వించి వారు దేవునికి దూరం అయిపోయే వారుగా ఉంటారు. నాకు తెలిసిన ఒక సహోదరుడు, మేమిద్దరం కలిసి సండే స్కూల్ పరిచర్య చేసే వాళ్ళము, ఇద్దరం కలిసి యూత్ పరిచర్యలో పాల్గొనే వాళ్ళము. అయితే ఆ సహోదరుడు ఎంతో మంచి విశ్వాసి. ఎప్పుడైతే తన యొక్క జీవితంలో
ఈ యొక్క వివాహం అనే మరి మరి ఇక డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో ఆ సమయంలో ఆ సహోదరుడు మరి ఒక హైందవ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా అమ్మాయి క్రైస్తవ వివాహం చేస్తాము మేము అని వాళ్ళు వివాహం కొరకు క్రైస్తవ వివాహం చేశారు. కానీ వివాహం అయిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయిని దేవుని వైపు త్రిప్పడం కంటే అబ్బాయి మరి మారిపోయినాడు. ఇంత గొప్ప ఆత్మీయ జీవితం కలిగిన వ్యక్తి చివరికి ధనమోసం వలన, ధనం యొక్క గర్వం వలన ఆత్మీయ స్థితిని కోల్పోయాడు. దేవునికి దూరం అయిపోయాడు, సహవాసానికి దూరం అయిపోయినాడు. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండే, ఆత్మీయమైన ఫ్రెండ్. అతను నన్ను ఎన్నో గ్రామాలకు కూడా స్వార్థకు తిప్పినాడు. నన్ను ఆత్మీయంగా నన్ను పుష్ చేసినాడు ఒకప్పుడు. అలాంటి నాకు ప్రేయర్ పార్ట్నర్ గా ఉన్నాడు. అలాంటి యొక్క నా స్నేహితుడే మరి యొక్క ధన గర్వంని బట్టి మాకు పొలాలు ఇస్తామని చెప్పేసి పొలాలు మరి ఒక ఆంధ్రాలో ఇంకా అనేకమైన ధనము కట్నం ఇస్తామని చెప్తే అతను దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయాడు. ధనము చాలా మోసకరమైంది ప్రియులారా. కాబట్టి మనము దీన్ని బట్టి పడిపోతా అవకాశం ఉంది. అలాగే చూసినట్లయితే స్వయం అనే గర్వము అంటే స్వయం అంటే సెల్ఫ్ అచీవ్మెంట్. నేను ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, నేను అది చేశాను ఇది చేశాను అని స్వయం అంటే ఆ యొక్క స్వయం అనేది ఎప్పుడైతే వస్తుందో మన జీవితంలో సెల్ఫ్ అనేది అది చాలా భయంకరమైంది. అందుకే ఒక సండే స్కూల్లో టీచర్ కి ఒక పాప అడిగిందంట, టీచర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ అని అడిగిందంట. అప్పుడు ఆ టీచర్ ఏం చెప్పిందంటే, ఇఫ్ యు పుట్ ఏ క్రాస్ అక్రాస్ ది ఐ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రాస్ అనిందంట. ఐ అంటే నేను అనే దానికి క్రాస్ పెడితే, అడ్డం పెడితే అదే మరి ద రియల్ మీనింగ్ ఆఫ్ క్రాస్ అనిందంట. కాబట్టి మన జీవితంలో నేను అనేది పోవాలి. సో నేను అనేది సిలువకు మనం కొట్టివేయాలి. సో ఇక్కడ సెల్ఫ్ అనేది ఎప్పుడైతే బ్రైట్నెస్ వచ్చేస్తుందో మన జీవితంలో అది మన పతనానికి కారణం అవుతుంది. 7వ గర్వం ఏంటంటే స్పిరిచువల్ బ్రైట్నెస్, ఆత్మీయమైన గర్వము. మరి రక్షించబడ్డ వారికి ఇది మరి అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది. ఐ నో ఎవ్రీథింగ్, నాకు అంతా తెలుసు అనే ఒక ఆత్మీయమైన గర్వము. ఇంకోటి ఏంటంటే ఐ హావ్ డన్ సో మచ్ ఫర్ గాడ్, నేను దేవునికి ఇన్ని చేశాను అన్ని చేశాను, ఫలాన్ని చేశాను అని, ఇన్ని సంఘాలు కట్టినాను, లేకుంటే ఇన్ని మీటింగ్స్ లో వాక్యం చెప్పాను అని కానీ, లేకుంటే ఇంతమందిని బాప్తిసం ఇచ్చినానని కానీ, లేకుంటే ఎంతమందికి రక్షణలో నడిపించినానని. అది నువ్వు కాదు చేసింది, నువ్వు చేశావు, కార్యం చేసింది దేవుడు. పౌలు నాటాడు, అపోలో నీరు పోసాడు, కానీ దాన్ని ఫలింపజేసేవాడు దేవుడు అని వాక్యంలో ఉంది. నాటే పని మనది, ఫలింపజేసేది దేవుని పని. నీరు పోసేది మన పని, కానీ దాన్ని ఫలింపజేసేది దేవుని పని. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైనా కానీ ఆత్మీయంగా కూడా మనము గర్వించకూడదు. నా జీవితంలో కూడా ఇలాంటి ఆత్మీయ గర్వం వచ్చింది ఒకప్పుడు. అప్పుడు దేవుడు నన్ను మరి నాతో మాట్లాడి నన్ను సరి చేసిన పరిస్థితులు ఉన్నాయి. నన్ను నేను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాను. ప్రభువా, నేను కాదు ప్రభువా, నాలో ఏముంది, నేను బుద్ధిహీనుడను, నేను కేవలం అల్పుడను ప్రభువా, నువ్వు నన్ను వాడుకుంటున్నావు అంటే అది నా స్తోమత కాదు, లేకుంటే నా క్వాలిటీస్ కాదు ప్రభువా, అది కేవలం నీ కృపనే అని నేను ప్రభు యొద్ద మరి క్షమాపణ అడిగిన దినాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రియులారా, ఏ గర్వం మనలో ఉన్నది ఈ రోజున? మరి ప్రొవర్బ్స్ 16:18 లో మనం చూసినాం కదా, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకార బుద్ధి
అయితే జేమ్స్ చాప్టర్ 4 వర్స్ 10 లో ఏమని రాయబడింది అంటే, హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ హీ షల్ లిఫ్ట్ యు అప్. దేవుని యొద్ద మీరు తగ్గించుకొని ఆయన తగిన కాలంలో మిమ్మను హెచ్చించును. కాబట్టి మనము గర్వించకూడదు, కానీ మనం ఏం చేయాలంటున్నాడు ఇక్కడ, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి. నెబుకద్నెజర్ ప్రభు దృష్టికి తగ్గించుకోలేదు కాబట్టి అతను తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని ఉంది. కాబట్టి ప్రియులారా, నెబుకద్నెజరు తన జీవితంలో గొప్ప మహారాజే. ప్రపంచాన్ని మరి ఆ దినాల్లో పార్సికులైపోయి మాదీకులైపోయి రాజ్యం, ఈ యొక్క దానియేలు చూసిన ఆ యొక్క ఇమేజ్ మనం చూసాం కదా, ఆ ఇమేజ్ లో ఆ ప్రతిమను చూసాం కదా, దాంట్లో మొదటి భాగము తల మరి బంగారంతో చేయబడింది. అంటే ఈ బంగారంతో చేయబడిన ఈ యొక్క ప్రతిమ యొక్క దృశ్యం ఏంటంటే, ఇట్ ఈస్ ద అసీరియన్ కింగ్డమ్. అది యొక్క అసూరు రాజు యొక్క రాజ్యం. అంటే ఇట్ వాజ్ అ గోల్డెన్ కింగ్డమ్. అది సువర్ణ యుగం అన్నట్టు ఆ యొక్క కాలంలో. అంత గొప్ప మహారాజే దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకోవాల్సిన పరిస్థితి. దేవుడే ఆ యొక్క తగ్గింపును తీసుకొచ్చినాడు. ప్రియుల యొక్క సమయంలో మనం వాక్యాన్ని ముగించక ముందు మనము కన్క్లూజన్ ఏమని రాయబడిందంటే, దేవుని యొక్క వాక్యంలో దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే, దానియేలుకు బుద్ధి వచ్చింది. దానియేలుకి ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో అప్పుడు మనం ఏం చూస్తుంటున్నామంటే, దానియేలు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మళ్ళీ మహిమపరిచినట్టు మనం చూస్తుంటున్నాం, దేవుణ్ణి ఆరాధించినట్టు మనం చూస్తుంటున్నాం. అప్పుడు తిరిగి దానియేలు ఆయన యొక్క మరి కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన కౌన్సిలర్స్, ఆయన మినిస్టర్స్ ఆయన దగ్గరికి వచ్చినారు. మరి 36వ వచనంలో ఏమని రాడుందంటే, at the same time my reason returned to me, and the glory of my kingdom, my majesty and my splendor returned to me. My counselors and my lords came to me and I was established in my kingdom. ఆ సమయమున నాకు బుద్ధి మరలా వచ్చెను, అప్పుడు నా రాజ్య సంబంధమైన ప్రభావము, నా ఘనత నాకు తిరిగి కలిగెను. నా మంత్రులు, నా యొక్క కింద నా అధిపతులు నా యొక్క ఆలోచన చేయటకు వచ్చింది. ఈయన వాళ్ళ దగ్గరికి పోలేదు, చూడండి, వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చినారు. కాబట్టి దేవుడు ఆ పరిస్థితి కలిగజేశాడు. వాట్ ఎవర్ హీ లాస్ట్ హీ రికవర్డ్ ఇట్. అతను ఏదైతే పోగొట్టుకున్నాడో అది తిరిగి పొందినాడు. ఎలా పొందగలిగినాడంటే, అతను చూడండి 37వ వచనంలో ఏమని రాయబడిందంటే, నౌ ఐ నెబుకద్నెజర్ praise and exalt and honor the King of heaven, for all his works are right and his ways are just అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇలాగు నెబుకద్నెజరు, నేను పరలోకపు రాజు అంటే తండ్రి యొక్క కార్యములన్నీ సత్యములని, ఆయన మార్గములు న్యాయములని ఉన్నాయని నేను ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరచుచున్నాను. జీవగల దేవుని గణపరిచినాడు. అంటే a heathen king came to know that Lord Jesus Christ is the living God. He is the creator of the heaven. He is the one who gives power and authority. He is the one who gives all the dominion. And ఆయన ఒక్కడే అధికారం ఇచ్చే దేవుడని, ఆయన ఒక్కడే ఘనతనిచ్చే దేవుడని, ఆయన ఒక్కడే ఈ లోక రాజ్యాలన్నిటిలో ఆయన రాజ్యము మరి నిత్యం నిలిచే రాజ్యం అని నెబుకద్నెజరు గ్రహించగలిగి ఉంటున్నాడు. భూమి నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక లేని వారు అని ఆయన గ్రహించి ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దినమందు దేవుడు మన యొక్క జీవితంలో అదే మరి మాట్లాడుతుంటున్నాడు. నెబుకద్నెజరుకు బుద్ధి గడ్డి తినే మరి అడవిలో వెళ్ళి ఒక అడవి పశువు వలె జీవించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే,
బికాస్ ఆఫ్ హిస్ ప్రైడ్నెస్, అతని యొక్క గర్వాన్ని బట్టి. బట్ ఇలా ఈ సమయంలో మనం దేవుని సన్నిధికి తగ్గించుకున్నప్పుడు దేవుడు మనను హెచ్చిస్తాడు. సో ఈ రోజున మరి రక్షణ లేని వారి కొరకు కూడా ఒక మాట దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ యొక్క నెబుకద్నెజరు అన్యరాజు, కానీ ఐ థింక్ హీ వాజ్ సేవ్డ్, అతను రక్షించబడ్డాడు కాబట్టి దేవుని స్తుతించగలిగాడు. సో అతను మారుమనసు పొందాడు. కాబట్టి ఈ దినంలో మనము నిజంగా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని మన పాపాలు మారుమనసు పొందినట్లయితే మన జీవితంలో మనము ఘనత, మహిమ, ప్రభావాలు సమస్తాన్ని కూడా పొందగలము. రాజ్యము మన యుద్ధకి దేవుడు తీసుకొని వస్తాడు. ఘనతను మన యుద్ధకు తీసుకొని వస్తాడు. రక్షించబడ్డ నీవు ఒకవేళ బాప్తిసం తీసుకోపోయినట్లయితే ఈరోజు తగ్గించుకో, దేవుని వాక్యానికి లోబడు. దేవుడు నిన్ను తప్పనిసరి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని మాటకు తిరుగుబడిన వాడు అయితే దానికి ఎంతో మనం నష్టాన్ని అనుభవించే వాళ్ళం అవుతాం. ఒకవేళ రక్షించబడ్డావు కానీ నీలో ఏదైనా గర్వం ఉన్నదా? ఈ యొక్క 7 రకాల గర్వములో ఏ గర్వము నీలో ఉన్నది, నాలో ఉన్నది? మనం పరీక్షించుకుందాం. విద్యా గర్వం ఉన్నదా? అంధ గర్వం ఉన్నదా? స్థాయి గర్వం ఉన్నదా? ధన గర్వం ఉన్నదా? స్వయమనే గర్వం ఉన్నదా? లేకుంటే ఆత్మీయ గర్వం ఉన్నదా? అది ఏదైనా ఉన్నట్లయితే మనం ప్రభు సన్నిధిలో పరీక్షించుకుంటే ప్రభు మనను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడతాడు. ప్రభు సన్నిధిలో మనం హంబుల్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్ అండ్ హీ విల్ లిఫ్ట్ యు అప్. దేవుని ప్రియులారా, మీ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం ప్రభు మన కొరకు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ నమ్మకం గల తండ్రి, ప్రభా ఇచ్చిన యొక్క సమయంకి స్తోత్రములు. దయగల ప్రభా, మరి నెబుకద్నెజరు జీవితంలో మీరు ప్రభా తండ్రి దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడని అతను ప్రభా ఒక సాక్ష్యం చెప్పగలిగినాడు. దానియేలు దేవుని ఆత్మను ఏ విధంగా కలిగి ఉన్నాడు? పరిశుద్ధమైన జీవితము ద్వారా, మీతో సన్నిహితమైన సహవాసము ద్వారా ప్రభా తండ్రి మరి ప్రార్థన జీవితం ద్వారా మీ ఆత్మను కలిగిన వాడే ఉన్నాడు. మీ ఆత్మను కలిగిన వారమే ఉండినట్లు మాకు సహాయం చేయండి. అలాగే ప్రభా నెబుకద్నెజరు జీవితంలో మేము చూసి ఉంటున్నాం, గర్వాన్ని బట్టి తన జీవితంలో పతనాన్ని తెచ్చుకున్నాడు ప్రభా తండ్రి. మరి లూసిఫర్, అలాగే తండ్రి సంసోను జీవితం, హేరోదు జీవితాన్ని కూడా మా ముందు పెట్టినాం ప్రభా. మేము ఎక్కడైనా గర్వించిన మనం క్షమించండి ప్రభా. మీ సన్నిధిలో మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి ప్రభా తండ్రి. మరి గర్వం అనేది అది కన్నబడని పాపము, కానీ అది మా హృదయంలో ఉండి ప్రభా అది మాకు ఎంతో నష్టాన్ని తెచ్చేదిగా ఉంటుంది ప్రభా. ఎంతో మంది గొప్ప గొప్ప వారు కూడా ఈ యొక్క గర్వాన్ని బట్టి తమ జీవితంలో నష్టాన్ని తెచ్చుకున్నారు ప్రభా. ఆ విధంగా మేము నష్టపోకుండా సహాయం చేయండి. మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏదైనా మేము గర్వించడం మానమైతే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తూ మీ రక్త ప్రోక్షణలో మేము తెచ్చుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని మీరే కడగండి, శుద్ధి చేయండి ప్రభా. మమ్మల్ని మీరే పవిత్రపరచండి, మమ్మల్ని సరి చేయండి ప్రభా. మీకే మహిమ చెల్లించుకుంటూ మా జీవితం ద్వారా మీకు మహిమ రావాలి ప్రభా. మేము తగ్గింపబడాలి, మీరు హెచ్చించబడాలి, మీరు కనబడాలి, మేము దాచబడాలి ప్రభా అన్ని విషయాల్లో తండ్రి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.